Hi everyone, welcome back to Sumant Reddy's Vlogs channel. Don't forget to like, share, and subscribe. Let's begin the video. ఇప్పుడు మనం చూడబోయే వీడియో వచ్చేసి భూటాన్ ట్రిప్ సంబంధించిన మూడవ వ్లాగ్ ఇది. దీనికి ముందు 2 వ్లాగ్స్ అయితే నేను మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వెంటనే ఆ వీడియో అయితే చూసేయండి. దాని కంటిన్యూషన్ ఈ థర్డ్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చాలా ఉంటాయి ఇందులో. ఎందుకంటే ఈ వ్లాగ్లో నేను కవర్ చేసిన ప్రతిదీ కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎవరు కూడా అప్లోడ్ చేయలేని అయితే ఆ వీడియోస్ నేనైతే అప్లోడ్ చేశాను. ఇది భూటాన్ కంట్రీలో పుంతుషిలాంగ్ అనే ఊర్లో హిడెన్ ప్లేస్ అయితే అని మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తం అంతా కూడా కేవ్స్ లాగా అయితే ఉంటుంది. ఈ మౌంటైన్లో చాలా అయితే హిడెన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ప్రతి దిక్కున కూడా చాలా చిన్న చిన్న గుహ లాంటివి ఉన్నాయి. ఆ లోపలికి వెళ్ళి కూడా అయితే నేనైతే రికార్డ్ చేయడం జరిగింది. సో మీకు అన్నీ కూడా నేను క్లారిటీగా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. సో ఎవరైతే ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ యొక్క భూటాన్ కంట్రీలో పుంతుషిలాంగ్ అనే సిటీలో నాకైతే బాగా నచ్చిన లొకేషన్ అయితే ఇదే. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే అక్కడ శివుని యొక్క బొమ్మలు కట్ట పెట్టి అయితే పూజ అయితే చేస్తున్నారంట. ఆ లోపలైతే శివుని యొక్క వెనకాలైతే ఒక కేవ్ కింద అయితే ఉంది. లోపలికి వెళ్ళడానికి చాలా చిన్న మార్గం అయితే ఉంది. సో ఆ మార్గంలోకి వెళ్ళి లోపల అసలు ఏముందని నేను చూడాలని చెప్పి అనుకున్నాను. ఇది బయట ఉన్న లొకేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. घुसे आप अंदर से नहीं घुसा हम भी ट्राई करेंगे. ट्राई करके देखो एक बार. हाँ एक बार ट्राई करके वो घुस गया था ना. ఈ కొండ మధ్య నుంచి దూరుకుంటూ వెళ్తే దర్శనం బాగా వద్దంటున్నారు. जाके देखो ना. చూస్తాను. जाके देखो ना इसको पीछे. చూడండి ఇక్కడైతే హోల్ అయితే ఎంత చిన్నగా అయితే ఉందో ఆ చిన్న మార్గం నుంచి అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు इसके दोनों के पीछे पीछे जाके పడిపోయేలాగైతే ఉన్నాం. ఓ మై గాడ్, పడ్డానంటే మొత్తం 4 మూతులు రాలిపోతాయి. क्या है ये भगवान को ये भगवान के ये नाम तो पता नहीं है. शिव मंदिर है ना, लॉर्ड शिवा. अरे रास्ता बंद है, पीछे जाना है, अंदर जाना है अंदर. ऊपर जाना है. ఓహో చూడండి ఇది ఎలాగ ఉందో. ఎక్కడం కష్టమే, జారిపోద్ది. నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చేసి
పూర్వం అంటే బుద్ధుడున్న టైంలోని ఎవరైతే చనిపోతారో వాళ్ళనంట ఈ యొక్క కొండపైకి తీసుకొచ్చి నేనైతే ఇప్పుడు ఒక లొకేషన్ చెప్తాను. ఆ చివరైతే పొడుకోబెట్టి వాళ్ళనైతే కాల్చేవేరంట. ఇప్పుడైతే మనం ఆ ప్రదేశానికి అయితే వెళ్దాం. నేను మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే పొడుకోబెట్టి మనిషిని కాల్చేవారు. ऊपर गया था మళ్ళీ ఇది కూడా ఎక్కాలి. దీనికి ముళ్ళు అయితే ఉన్నాయి, గుచ్చుకున్నట్టుంది. ఈ యొక్క మౌంటైన్ ఎడ్జ్లోకి అయితే తీసుకొచ్చి డెడ్ బాడీ అయితే కాల్చేవారు. ఆ ప్రదేశంలో అయితే పడుకోబెట్టి పడుకుని అయితే చూపిస్తాను ఈ విధంగా అయితే పెట్టి కాల్చేవారు. ఈ విధంగా అయితే పెట్టేవారు. ఇవి ఆ ప్రదేశం నుంచి మీరు చూస్తున్న లొకేషన్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫోటో, అది ఆ భూటాన్ ఒక కింగ్ అండ్ క్వీన్ ఫొటోస్ అండ్ వాళ్ళ పిల్లలు. అక్కడ ఒక చిన్న మందిరం కింద ఉండి అక్కడ వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టి అయితే పూజిస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ మరొక కేవ్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ ఒక మౌంటైన్ చుట్టూరు కూడా చాలా కేవ్స్ ఉన్నాయి. ఈ ఒక మౌంటైన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అయితే ఇక్కడ అయితే మాకు గైడ్ అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అతనైతే తీసుకెళ్ళారు. ఎవరైనా మీరు కానీ ఇక్కడికి రావాలనుకుంటే ఖచ్చితంగా అయితే గైడ్ తీసుకుని అయితే రావాలి. లేదంటే ఈ ప్లేసెస్ అయితే ఎవరికి తెలియకూడాను. సో మాకైతే ఇక్కడ నాకు తెలిసిన గైడ్ అయితే నా దగ్గర అయితే ఏ అమౌంట్ అయితే ఛార్జ్ చేయలేదు. ఫ్రీగా అయితే ఇవన్నీ కూడా చూపించారు. होगा तो दोनों नहीं होगा तो क्या है। నేనైతే చాలా కష్టపడి మరే ఈ యొక్క లోపలికి అయితే రావడం జరిగింది. ఈ ఒక్క దాంట్లో కిందకి వెళ్ళి పైకి రావాలంట. भैया आऊं जगह वहां दोनों के लिए। చూడండి అతను ఎలాగే దూరుతున్నాడు. गए तो वहाँ मेरे को होगा हो जाएगा चालर सब कुछ हो जाएगा।
बैठ के जाना चाहिए था। बैठ के ही जाऊंगा। చూడండి నేను ఈ యొక్క మౌంటైన్స్ లో దూరడానికి ఎంతైతే కష్టపడుతున్నానో. बस इतनी तक है ना, हाँ जी। और आगे जाने के लिए भी जगह नहीं है। ఈ కింద అయితే మాతాజీ అయితే ఉంది. और नीचे ओम लिखो दादा। तो क्या है? अच्छा नंगे ओम लिखना है। वो दूध है बोल रहा है, दूध। दूध है। गाय का दूध है ना, गाय का दूध। हाँ हाँ। क्या ना दी नंग ना मिठी भी मिले। दी नंग ना आनी अंचे भी जाने मिले। साले। మనం ఎక్కిన మౌంటైన్ రైట్ సైడ్ నుంచి అయితే మౌంటైన్ కిందకైతే దిగడం జరుగుతుంది. ఇక్కడ ఈ కింది కూడా రైట్ సైడ్ లో పైకి ఎక్కి అక్కడ లోపలికి వెళ్తే అక్కడ కూడా ఒక చిన్న కేవ్ అయితే ఉంది. సో మళ్ళీ నేనైతే ఆ ల్యాడర్ మీద అయితే పైకి ఎక్కి ఆ కేవ్ లోకి అయితే వెళ్ళాను, ఏ విధంగా అయితే ఉంటుందని చెప్పి. ఇక్కడ కూడా నేను చాలా దూరడానికి ఆ కేవ్స్ మధ్యలో నుంచి వెళ్ళడానికి అయితే చాలా అయితే కష్టపడ్డాను. भगवान का ये हम बकु लगा था ना, इसलिए ये तो नहीं देखा। अंदर चलो भाई। चलो चलो अब चलो निकलेगा इधर से, इधर आएगा। చూడండి కింద అయితే మెట్టుంది. बड़ा है इधर अंदर में, बड़ा है बड़ा। हाँ आओ ना। నా బట్టలు అయితే చూడండి అలాగ అయిపోయినాయో. లేకిన్ కొద్దిగా అడ్వెంచర్ అయితే ఉంది. आजाना अंदर, जगह है अंदर, अंदर अंदर जगह है, जगह है अंदर। हाँ है। ఈ లోపల చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో కేవ్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా వాటర్ వల్ల ఫామ్ అవ్వమని అని చెప్పి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వాటర్ వల్ల అయితే ఈ విధంగా అయితే వస్తాయి. ప్రజెంట్ అయితే వాటర్ కారట్లేదు ఈ లోపల. మొత్తం క్లోజ్ అవుతుంది. అన్నా अगर अंदर जा सकता आ जाना। इतने तक के कुछ है? नहीं नहीं यहाँ तक के ఇక్కడ డబ్బులు దీపాలు పెట్టారు ఎవరు, బూటన్ మనీ. బస్ ఇతनी तक के वहाँ पे है, वहाँ पे పద నువ్వు బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ వాటర్ అయితే పడుతుంది, దానివల్ల ఈ షేప్ అయితే వచ్చింది. ఈ షేప్ पानी का है, लेकिन अभी नहीं है ना पानी. एक ड्रॉप भी नहीं दिख रहा. क्या हो गई पानी?
ఈ ఒక మౌంటైన్‌ని మన చేతులతో ఎక్కడైతే పెట్టి గట్టిగా అయితే రబ్ చేస్తే అక్కడ ఆ పసుపు రంగులోకి అయితే వస్తుంది. ఒక యెల్లో షేడ్‌లోకి అయితే మారుతుంది మౌంటైన్ మొత్తం కూడా. చూడండి నేనైతే రబ్ చేస్తున్నాను. ఇంకో చేతులు కూడా యెల్లో కలర్‌కి అంటుకుంది. ఆ ఒక ప్లేస్ కూడా అయితే యెల్లో కలర్‌లో చేంజ్ అయింది. చాలా విచిత్రంగా అయితే అనిపించింది ఆ మౌంటైన్. ఫైనల్లీ మనం స్టార్ట్ అయిన ప్లేస్ అయితే వచ్చాం. 초코 다운돼 봐. 다운돼 봐. वो आपको कुछ भी है ना हाथ लोग इसमें ఈ సౌండ్ చూడండి సౌండ్. ఆ కంట్రీ కింగ్ యొక్క కార్. దిస్ ఈస్ భూటాన్ ట్రెడిషనల్ డిష్. रेड राइस ये क्या है? एमदासी हेमादासी भूटान का ट्रेडिशनल फेमस वाला है ना दाल. ये क्या है? पक्षा. అంటే పంది మాంసం అది. ఇప్పుడు మా డ్రైవర్ అయితే తింటున్నారు. సో ఈ యొక్క ఫుడ్తో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.